అంటే ఒక సినిమా చూసి రాజు గారు అది ఎలా ఉంది అంటే నా ఒక 1 వీక్ ఎడిట్ చూసి నువ్వు మర్చిపోయి సినిమా సూపర్ హిట్, ఈ కుర్రాడు చాలా బాగా చేస్తాడు అని చెప్పి చాలా ధైర్యం చెప్పారు. రాజు గారు కొంచెం డౌట్ అని కదా, ప్రొడ్యూసర్గా తెలుసుకోవాలి ఉంటారు కదా, తెలిసినప్పుడు థ్యాంక్ యూ సార్. వెంకటేష్ గారు, లవ్ యూ సో మచ్. అండ్ చిరంజీవి గారు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అరవింద్ గారు పంపించారు చిన్న గారు నా టెస్ట్ కోసం కథ చెప్పడానికి. నేను అద్దం ముందు ఒక నెలలు ప్రాక్టీస్ చేశాను కథ చెప్పడానికి, ఎందుకంటే చిరంజీవి గారు అంటే అక్కడ చిరంజీవి గారిని చూస్తున్నాను అంటే మా ఊళ్ళో పెద్ద కథగా చెప్పుకున్నారు, చిరంజీవి గారి దగ్గరికి వెళ్తాడంట మాట్లాడతాడంట అని ఆ టైంలో. సో వెళ్తే ఆయన అరవింద్ గారు చెప్పారు, నువ్వు 15-20 మినిట్స్ చెప్పాలి కదా, ఆయనకి అంత టైం లేదు అన్నారు. సేమ్ అందరిలాగే నేను కూడా వెళ్ళి, సార్ అరవింద్ గారు చెప్పారు మీకు 20 మినిట్స్ అలా చెప్పమన్నారు, కానీ కథ చెప్తుంటాను, మీరు ఎక్కడ బురుగుతాడు అక్కడ ఆపేయండి అన్నాను. ఈ టెక్నిక్ ఎవరో చెప్పారు, నాకు అప్పట్లో గుర్తులేదు. సో నేను కథ చెప్పడం మొదలు పెడితే ఆయన చాలా ఎంజాయ్ చేశారు. 3 అవర్స్ చెప్పాను కదా ఆయనకి, 3 అవర్స్ చెప్పాను. ఆయన నేను ఎంత షాక్ అయ్యానంటే, మెగాస్టార్ మీరు ఊహించారు, ఆయన కథ చెప్పడం కోసం నెలలు అద్దం ముందు ప్రాక్టీస్ చేస్తుంటాను, ఎగ్జాగరేషన్ లేదు అంతకన్నా ఎక్కువ చేస్తుంటాను. ఆయన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఆయన కళ్ళు చూసి చెప్పడని చెప్పి నేను నా అద్దాన్ని చూసుకుంటాను, ఊహించుకుంటున్నా. ఆయన ఫేస్లో ఎప్పుడు చూడలే, నేను చూడకుండా చెప్పేశాను. నేను తర్వాత నేను ఇలా అంటుంటే టీ గ్లాస్ వెళ్ళిపోతాను, టీ గ్లాస్ పక్కన పెట్టేవారు. ఇప్పటికీ గుర్తు, ఒక ఎలిఫెంట్ బొమ్మ ఉండేది అక్కడ, ఇలా అంటుంటే పడిపోతే నేను పట్టుకున్నారు. సో ఇట్లా అప్పుడు అరవింద్ సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి, అరవింద్ చాలా బాగా చెప్పాడు ఎబ్బంటే, అటు నుంచి నాకు వాయిస్ అనిపడగా నాకు అర్థమవుతుంది, తీగలడంటారా అనేది వచ్చినట్టుంది వాయిస్ సార్ మీరు. బికాజ్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఏ సినిమాకి ఎస్టిమేటర్గా చేయలేదు పెద్దగా, సో డెఫినెట్గా డౌట్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఆ మాట అన్నారు, ఈ సినిమా కెమెరా పాతి తీసిన హిట్టే తీ అన్నారు. అన్నారు. థ్యాంక్ యూ సార్ చిరంజీవి గారికి. అండ్ పేరున ఏమన్నా మర్చిపోయినా అనుకోవద్దు, ఇంకో సందర్భం ఎప్పుడైనా వస్తే కనుక డెఫినెట్గా మాట్లాడతాను.